వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి ప్రత్యక్ష దైవాలు మనకి 90 డేస్ ప్లాన్లో భాగంగా డే 3లో ప్రత్యక్ష దైవాలకు సంబంధించి పద్యాలు అలాగే భాషాంశాలకు సంబంధించి క్వశ్చన్స్ అండి. దానికి సంబంధించి మనం ఒకసారి వాటి మీద క్వశ్చన్స్ అండి. ఒక 6 పద్యాలు ఉన్నాయి. దాంట్లో మనకి ఇంపార్టెంట్ అవి ఒకసారి చూద్దామండి. పరిచిత పద్యం అండి, చదివి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది ప్రత్యక్ష దైవాల్లో మనకి ఇంపార్టెంట్ పద్యాలండి. ఇవి మనకి 8 మార్క్స్ క్వశ్చన్ కింద రావచ్చు. ఇవి ఫస్ట్ పద్యం అండి, దానికి సంబంధించిన క్వశ్చన్స్. సెకండ్ అండి, జనని జనకుడు సంబంధించి పద్యం, దాని మీద క్వశ్చన్స్. మూడో పద్యం అండి, మూడో పద్యం దాని మీద క్వశ్చన్స్. నాలుగో పద్యం అండి, దాని మీద క్వశ్చన్స్. ఓకే, 6 పద్యాలు ఉన్నాయండి. 6 పద్యాలు మీరు కంప్లీట్ చేయండి. మన తెలుగుకు సంబంధించి వ్యక్తీకరణ, సృజనాత్మకత సంబంధించి అయిపోయినాయండి 4 క్వశ్చన్లు. అలాగే ఇవి పరిచిత పద్యభాగం నుంచి 6 పద్యాలండి. అలాగే భాషాంశాలకు సంబంధించి పదజాలం అండి, అర్థాలు రాయడం, అది పదజాలం. పర్యాయ పదాలండి, భాషాంశాలకు సంబంధించి మనకి ప్రత్యక్ష దైవాల్లో భాషాంశాలండి. అలాగే పర్యాయ పదాలు, నానార్థాలండి. ప్రకృతి వికృతులు, సందండి, సందులు. అలాగే సమాసాలండి. సమాసాలు తర్వాత అలంకారాలండి.
అలంకారాలు, అలాగే ఛందస్సు. ఏ రోజు ఆ రోజు డే వర్క్ కంప్లీట్ చేయండి. ఏమన్నా 1-2 క్వశ్చన్స్ ఉంటే సండే కంప్లీట్ చేయండి. ఈ షెడ్యూల్ ఫాలో అవుతే మీకు మంచి మార్కులు వస్తాయండి. 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 24 అండి. 24లో మనకి వుడ్ యూజ్డ్ టు అండి, దానికి సంబంధించి గ్రామర్ పార్ట్ క్వశ్చన్ నెంబర్ 24. టెస్ట్ వల్ల ఎక్సర్సైజ్ ఆన్సర్స్ అండి. యూజ్డ్ టు వుడ్ అండి. ఎక్సర్సైజ్ 1. వాటికి ఆన్సర్స్ అండి. ఎక్సర్సైజ్ 1, 2కి ఆన్సర్స్. అలాగే మనకి ఫిజికల్ సైన్స్కి సంబంధించి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో మనకి ఒక యాక్టివిటీ అండి. యాక్టివిటీకి సంబంధించి క్వశ్చన్ ఇది. సజెస్ట్ an activity to prove that the presence of air and water are essential for corrosion అండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్. దానికి సంబంధించి మనకి 8 మార్క్స్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 17 అండి ఇది. ఇది మనకి డే 3 సిలబస్ అండి. డే 3 సిలబస్కి సంబంధించి మనకి 10th క్లాస్ అండి. 90 డేస్ ప్లాన్లో భాగంగా డే 3 సిలబస్ తెలుగు, ఇంగ్లీషు, ఫిజికల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అండి. కంప్లీట్ చేయండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.